ది యాషెస్ ప్రపంచ క్రికెట్ లో అతి పెద్ద రైవలరీ కలిగిన ఒక సిరీస్. మీరు డైహార్డ్ క్రికెట్ ఫ్యాన్ అయినా సరే, లేకపోతే ఇప్పుడిప్పుడే క్రికెట్ పై ఇష్టం పెంచుకుంటున్నా సరే, ఈ సిరీస్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. రెండు నేషన్స్, ఒక్క ట్రోఫీ. ఈ రైవలరీ అనే మంట ఎంత పెద్దది అంటే 140 ఏళ్లుగా మండుతూనే ఉంది. ఇదంతా దేనికోసం? కేవలం 11 సెంటీమీటర్లు కూడా లేని ఒక ఆన్ కోసం. ఆన్ అంటే తెలుగులో కలశం అని అర్థం. కానీ అంత చిన్న ఆన్ లో మాత్రం ఎంతో మంది కష్టం, ఎన్నో గొప్ప ప్లేయర్ బ్యాటిల్స్, ఇంకా ఎంతో గొప్ప క్రికెట్ చరిత్ర దాగి ఉంది. అదే ది యాషెస్. యాషెస్ అనేది కేవలం ఒక సిరీస్ మాత్రమే కాదు, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ అవుతూ వస్తున్న ఒక ట్రెడిషన్. సో గైస్, ఈ రోజు మనం ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, ఈ రెండు క్రికెటింగ్ జీన్స్ కి మధ్య జరిగే ఈ లెజెండరీ యాషెస్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ యాషెస్ సిరీస్ కి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ సిరీస్ అసలు ఎలా మొదలైంది, అండ్ ఎందుకని ఈ సిరీస్ ని టెస్ట్ క్రికెట్ లో గ్రేటెస్ట్ రైవలరీగా భావిస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ది బర్త్ ఆఫ్ యాషెస్. 1877 సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా, ఈ రెండు పెద్ద నేషన్స్ కూడా టెస్ట్ ఫార్మేట్ లో తలపడడం స్టార్ట్ చేశాయి. ప్రతి ఇయర్ కూడా ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ కి టెస్ట్ సిరీస్ అనేది జరిగేది. ఒక సంవత్సరం ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరిగితే, ఒక సంవత్సరం ఇంగ్లాండ్ లో జరిగేది. స్టార్టింగ్ లో ఇంగ్లాండ్ కాస్త డామినేషన్ చూపించినప్పటికీ కూడా ఆ తర్వాత అయితే హోమ్ టీమే గెలుస్తూ వచ్చేది. అంటే ఏ దేశంలో సిరీస్ జరిగితే ఆ టీమే ప్రతిసారి కూడా సిరీస్ ని సొంతం చేసుకునేది. అంటిల్ 1882 ఇయర్ వరకు. 1882 లో మాత్రం ఇంగ్లాండ్ టూర్ కి వచ్చిన ఆస్ట్రేలియా అప్పటి వరకు ఓవల్ గ్రౌండ్ లో అన్బీటెన్ గా ఉన్న ఇంగ్లాండ్ ని ఓడించింది. ఇలా జరుగుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. అలా ఫస్ట్ టైం సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ టీం ఓడిపోవడంతో కేవలం ప్లేయర్స్ నే కాదు, ఆ దేశ ప్రేక్షకుల్ని కూడా ఈ విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక మరుసటి రోజు ఉదయం స్పోర్టింగ్ టైమ్స్ అనే న్యూస్ ఆర్టికల్లో ఇంగ్లాండ్ క్రికెట్ ఈ రోజుతో చనిపోయింది, బాడీని దహన సంస్కారం చేసి ఆస్ట్రేలియా వాళ్ళు ఆ బూడిదని అనగా యాషెస్ ని వాళ్ళ దేశానికి తీసుకువెళ్లారు అని సర్కాస్టిక్ గా రాశారు. ఇక యథావిధిగా మరుసటి సంవత్సరం కూడా జరగబోయే ఈ సిరీస్ కి ముందు అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఈవో బ్లిగ్ ప్రెస్ మీట్ లో లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా తీసుకెళ్లిన యాషెస్ ని మళ్ళీ తిరిగి మన దేశంకి తీసుకొస్తా అని మాటిచ్చాడు. అన్నట్టుగానే ఆస్ట్రేలియాని 2-1 తేడాతో ఓడించాడు. అయితే అప్పుడే ఆస్ట్రేలియాకి చెందిన ఒక అమ్మాయిల బృందం సరదాగా లాస్ట్ మ్యాచ్ లో వాడిన స్టంప్స్ యొక్క బేస్ ని తీసుకొని వాటిని కాల్చి ఆ తర్వాత వచ్చిన బూడిదని ఒక అన్ లో పెట్టి ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఈవో బ్లిగ్ కి ఇచ్చారంట. ఆ తర్వాత సేమ్ అదే ఇంగ్లాండ్ మీడియా ఆస్ట్రేలియా యొక్క యాషెస్ ని మన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారని సంబరాలు చేశారు. అప్పటి నుంచి ఈ సిరీస్ ని ది యాషెస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఫన్నీ కదా, బట్ యా, ఇలానే ఈ సిరీస్ కి ఆ పేరు అనేది వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఈ రెండు నేషన్స్ మధ్య రైవలరీ ఇంకా పెద్దదైంది. అప్పటి నుంచి ఈ సిరీస్ ని గెలిచి ఆ ఆన్ని ఎలాగైనా సాధించాలని రెండు టీమ్స్ కూడా మరింత కసిగా ఆడడం స్టార్ట్ చేశాయి. రైవలరీ ఎలాగైతే పెరుగుతూ వస్తుందో యాషెస్ కి అలానే ఫ్యాన్స్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యారు. రెండు నేషన్స్ మధ్య ఉన్న ఈ రైవలరీ గురించి ప్రపంచమంతా తెలిసింది. అయితే రాను రాను ఈ సిరీస్ ని ఒక 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గా ప్రతి 2 ఏళ్లకోసారి చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ అన్ని ఇంగ్లాండ్ లోని లార్డ్స్ స్టేడియం లో ఉన్న ఎంసీసీ స్టేడియం మ్యూజియం లో భద్రపరిచారు. ఇక దీనికి రెప్లికాగా గెలిచిన టీం కి ఒక క్రిస్టల్ ట్రోఫీని ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ సిరీస్ ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియాకి ఒక టగ్ ఆఫ్ వార్ లా జరిగేది. అంటే ఒక సంవత్సరం వాళ్ళు గెలిస్తే ఒక సంవత్సరం వీళ్ళు గెలిచేవారు. అయితే ఇదంతా కూడా డాన్ బ్రాడ్మెన్ అడుగు పెట్టినంత వరకే. ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ అయిన సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ నేపథ్యంలో ఆస్ట్రేలియా టీం 1934 నుంచి 1953 ఈ ఇయర్స్ మధ్యలో ఇంగ్లాండ్ టీం కి లిటరలీ చుక్కలు చూపించిందని చెప్పొచ్చు. సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ 99.94 యావరేజ్ తో ఈ సిరీస్ లో 5,000 పైగా పరుగులు చేశాడు. ఒక ప్లేయర్ ఒక నేషన్ కి అగెనిస్ట్ గా కొట్టిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ రికార్డు కూడా బ్రాడ్మెన్ పేరు మీదే. అయితే బ్రాడ్మెన్ ఇలా డామినేట్ చేస్తున్నాడని 1932 ఇయర్ లో ఇంగ్లాండ్ టీం తనని కౌంటర్ చేయడానికి బాడీని టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేశారు. ఫాస్ట్ గా షార్ట్ పిచ్ డెలివరీస్ తో బ్రాడ్మెన్ ని సెటిల్ అవ్వనివ్వకుండా చేశారు. అయితే దీన్ని అప్పట్లో చాలా మంది స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కి అగెనిస్ట్ గా ఉందని చాలా వాదోపవాదాలు చేశారు. దీంతో ఈ పర్టికులర్ సిరీస్ ని ది బాడీ లైన్ సిరీస్ అనే ఒక కాంట్రవర్షియల్ నేమ్ తో కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యాషెస్ సిరీస్ లో ఇలాంటి చాలా మూమెంట్స్ జరిగాయి. 1948 లో బ్రాడ్మెన్ తన లాస్ట్ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అవడంతో తన యావరేజ్ 99.94 దగ్గరే మిగిలిపోవడం. 1956 లో జిమ్ లేకర్ అనే ఇంగ్లాండ్ కి చెందిన ఒక లెగ్ స్పిన్నర్ ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఒక మ్యాచ్ లో 19 వికెట్లు తీయడం. ఇంకా 2005లో కెవిన్ పీటర్సన్ అండ్ ఫ్లింట్ ఆఫ్ ఆల్రౌండ్ షోతో ఇంగ్లాండ్ టీం ఆస్ట్రేలియా స్ట్రీక్ ని బ్రేక్ చేసి ఒక హిస్టారిక్ విక్టరీ కొట్టడం. ఇంకా 2019లో బెన్ స్టోక్స్ లాస్ట్ వికెట్ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ ని ఒంటి చేతో గెలిపించడం అయితే ఇంకా మన కళ్ళ ముందే మెదులుతూ ఉంది. ఇక ఇంతవరకు 73 యాషెస్ సిరీస్ జరిగితే అందులో 34 సార్లు ఆస్ట్రేలియా
గెలిస్తే 32 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది. మిగిలిన 7 సార్లు సిరీస్ అనేది డ్రాగా ముగిసింది. అయితే ఇలా డ్రాగా ముగిసిన 6 సార్లు కూడా ట్రోఫీని ఆస్ట్రేలియా టీమే రిటైన్ చేసుకుంది. సో గైస్, యాషెస్ అనేది జస్ట్ ఒక నార్మల్ సిరీస్ మాత్రమే కాదు, ఓర్పు, పట్టుదల, గ్రిట్, క్యారెక్టర్ లాంటి వాటికి ప్రతీక. ఇందులో ప్లేయర్స్ మారుతూ ఉండొచ్చేమో కానీ ఆ రైవలరీలో మాత్రం ఏం మాత్రం మార్పు ఉండదు. యాషెస్ ని పట్టి ఉంచిన ఈ అన్ మాత్రం చిన్నదై ఉండొచ్చు, కానీ అది మోస్తున్న బరువు మాత్రం 140 ఏళ్ల చరిత్రది. ఈ సంవత్సరం కూడా ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో తలపడబోతున్నాయి. గత 8 ఏళ్లుగా ట్రోఫీ ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. మరి ఈసారైనా ఇంగ్లాండ్ దాన్ని చేజిక్కించుకుంటుందంటారా? వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.